మౌనంగా ఉండాలి. అత్యవసరమైతేనే మాట్లాడాలి. మాట్లాడే ముందు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యమా, ప్రియమా, అత్యవసరమా. ఈ 3 పరీక్షలకి నిలబడిన మాటే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడమంతే. ఇది సత్యమేనా, నేను చెప్పేది నిజమేనా, ఏదో గాలి మాట పట్టుకొచ్చి వార్త రాగానే చెప్పకూడదు. అవన్నీ ఫేక్ న్యూస్. అవి ఎవడి కాలక్షేపానికి వాడు పెడుతున్నాడు. ఇవాళ చెప్పకూడదు, వెంటనే అది ఖాయం చేసుకోవాలి. అంటే ముందు నిర్ధారించుకోవాల్సింది సత్యం. రెండోది సత్యమే కావచ్చు, వినేవాడికి ఇష్టమేనా, లేనిది ఎందుకు చెబుతున్నావు నీకు, వాడికి అవన్నీ ఆసక్తి లేదేమో, నీకు తెలవగానే చెప్పాలా. ఈ రెండింటికంటే కూడా ముఖ్యం అత్యవసరమా. ఈ మాట మనమే చెప్పాలా, ఇంకెవరు చెప్పరా, అలా అయితేనే చెప్పాలి. ఈ మౌనం కారణంగా నీ మనస్సులోనే నీ ఇష్టదేవత దర్శనం అవుతుంది, ఖచ్చితంగా అనుమానమే లేదు దానికి. మనకు వచ్చే ధర్మ సందేహాలు ఉంటాయి చూడండి, రాళ్ల లాంటి సందేహాలమ్మా. అవే 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 అడుగుతూ ఉంటారు. నేను అందుకే టీవీల్లో చాలా కార్యక్రమాలు చేశాను. ధర్మ సందేహాలు మాత్రం నేను చెప్పనని చెప్పాను. ఇవి జన్మకవో, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఇలాగ పైగా అడిగేవన్నీ ఏమిటండి, మా నాన్నగారు పోయారు, మేము ఏడాది అయింది, గుళ్ళోకి వెళ్ళొచ్చా, వీడికి వెళ్ళడం ఇష్టం లేదు అసలు. ఎవరికైనా మైల 10 రోజులు ఉంటుంది, మహా అయితే 12 రోజులు ఉంటుంది. నువ్వు గుళ్ళోకి వెళ్ళడానికి దీనికి సంబంధం ఏంటయా. మా కోడలు కడుపుతో ఉంది, మా చుట్టాల్లో ఒక ఆయన పోయాడు, పలకరించడానికి వెళ్ళొచ్చా. పలకరించడానికి వెళ్ళడం మానవత్వం. ఈ కోడలు కడుపుతో ఉండడానికి దానికి సంబంధం ఏంటి, బుద్ధి లేని ప్రశ్న. ఇదోడు బయలుదేరింది మధ్యన. శవాన్ని మోయడానికి ఎవరు రారు, పోతే పలకరించడానికి రారు, కనీసం మనుషులను చూడడానికి రారు. పెళ్ళికైతే మాత్రం పిలవకుండానే వచ్చేస్తారు. ఫుడ్ పార్టీ, పోయారంటే ఎవరు రారు. పైగా శంకరం ఏమిటంటే, మొన్న మా అబ్బాయికి పెళ్లి చేసి 6 నెలలు అయింది. అబ్బాయికి పెళ్లి చేస్తే పక్కింటి వాళ్ళు పోతే వెళ్ళడానికి ఏమిటాయి, నీకేంటి అభ్యంతరం ఇక్కడ. ఇదేమి సెంటిమెంటు. ఇవే సందేహాలమ్మా. మంచి మనకు అక్కర్లా, ఇవే కావాలి, పీక్కోవడానికి లాక్కోవడానికి.